Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 61. వీక్ష, ఒక్క నిమిషం ఆగు అని రాజశేఖర్ పిలవడంతో గుమ్మం వరకు వెళ్ళిన వీక్ష ఆగి వెనక్కి తిరిగి చూడగా, అంతా బాగుంది. నీకు కాబోయే మొగుడు పేరు, నాకు కాబోయే అల్లుడి పేరు, అతను చేసే పని ఏంటి, ఏం చెప్పవా అని అడిగాడు. నా పేరు విరాజ్. నాకు కూడా మీ మేనల్లుడిలాగానే షటిల్కి సంబంధించిన అకాడమీస్ ఉన్నాయి. నేను కూడా టాప్ బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉన్నానని విరాజ్ తనని తను పరిచయం చేసుకోవడంతో రాజశేఖర్ కళ్ళు మెరిస్తే, అతనెవరో పనికి మాలిన వాడవుతాడని అనుకున్న శాంభవికి కొడుకుతో సమానంగా ఉన్నవాడని తెలిసేసరికి చేదు తిన్నట్టుగా అయిపోవడంతో వీక్ష నవ్వుతూ విరాజ్ చేయి పట్టుకొని, పద బేబీ, మూవీకి వెళ్ళి ఆ తర్వాత లంచ్ చేసి ఇంటికి వెళ్దాం అని చెప్పడంతో ఆమె భుజం చుట్టూ చేయి వేసి బయటికి తీసుకెళ్ళిపోయాడు విరాజ్. రాజశేఖర్ తెగ సంతోషపడిపోతూ, ఇక మీ కాళ్ళకి మడుగులు వత్తాల్సిన అవసరం నాకు లేదు. ఇన్ని రోజులు నా కూతురు సంతోషం కోసం అని నాకు నచ్చకపోయినా మీ కాళ్ళ మీద పడ్డాను. ఇక నాకు అవసరం లేదు. మీ అబ్బాయి ఇంటికి వస్తే చెప్పండి, తనకి సరైన వాడు దొరికాడని అంటూ సుందరిని తీసుకుని వెళ్ళిపోయాడు రాజశేఖర్. చూసావా, కొంచెం ప్రేమ చూపించగానే అది పార్టీ మార్చేసింది. అలాంటి దాన్ని బంగారం లాంటి నా మనవడికిచ్చి చేయాలని అనుకున్నారని పెద్దావిడ అనగానే, తను కూడా మీ కూతురే కదా అత్తయ్య, ఎందుకు వేరు చేసి మాట్లాడతారని శాంభవి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సెంటిమెంట్ కురిపించేసరికి, కూతురైతే ఆ పిల్ల పద్ధతులు నచ్చకపోయినా నేను అన్నీ చూస్తూ ఉండాలా ఏంటి అంది. అవసరం లేదు కానీ కొడుకు పిల్లల్లో కూతురు పిల్లల్లో మీరు తేడాలు చూపిస్తూ ఉంటే చూసే వాళ్ళకి మేమేదో మిమ్మల్ని మార్చేసామన్న ఆలోచన వస్తుంది అని చెప్పగానే, నువ్వు అలాంటి వాటి గురించి ఏం ఆలోచించకు. అలా ఎవడు ఏ తలతిక్క వెధవ ఆలోచించినా సమాధానం నేను చెప్పగలను అంటూ లేచి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. విరాట్ దీక్షితని హత్తుకుని, ఐ మిస్ యూ బేబీ, పాత దీక్షుని నేను చాలా మిస్ అయ్యాను అని అంటూ ఎమోషనల్గా చెప్పిన విరాట్ మాటలకి అతని హృదయం మీద వాలి అంతకంటే సెక్యూర్ ప్లేస్ లేదన్నట్టుగా కాసేపు మనసారా సేద తీరి దూరం జరిగి ఆలోచిస్తూ కూర్చోవడంతో మళ్ళీ ఏమైందని మృదువుగా అడిగాడు. గతం గుర్తులేక నా పిచ్చితనంతో చాలా పిచ్చిగా బిహేవ్ చేశాను కదా, అందుకే నీ మొహం చూడాలంటే సిగ్గుగా ఉందని అనేసరికి, పాస్ట్ గుర్తులేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు, కానీ ఈ ఫైర్ బ్రాండ్ దీక్ష కూడా నాకు నచ్చింది. నువ్వు వెంటనే నాకు పడిపోకుండా నాతో 3 చెరువుల నీళ్లు తాగించడం కూడా నాకు నచ్చిందని అనగానే దీక్షిత నవ్వింది. మరొకసారి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ హత్తుకోవడంతో, ఏంటో గతం గుర్తొచ్చాక నాకు అంత కొత్తగా ఉంది. మీ అమ్మగారు మళ్ళీ మనల్ని విడదీస్తారేమోనని భయంగా చెప్పడంతో ఆ ఛాన్స్ మా మమ్మీకి ఇవ్వకూడదని నేను ఆవిడ నుంచి దూరంగా వచ్చేశాను. ఒకవేళ ఆవిడ మళ్ళీ మన లైఫ్లోకి వచ్చినా ఆవిడ చేష్టలకి ఎలా అడ్డుకట్ట వెయ్యాలో నాకు తెలుసు. నువ్వు మాత్రం నిన్న మొన్నట్లాగా బిహేవ్ చేయకుండా పాత నా బుజ్జిలాగా ఉండిపోవే ప్లీజ్ అనగానే దీక్షిత పగలబడి నవ్వింది. ఒక టవల్ మాత్రమే ఇవ్వడంతో మరొక టవల్ ఇవ్వడానికి వచ్చిన ముసలావిడ వాళ్ళని అలా చూసి నవ్వుతూ వెళ్ళిపోవడంతో కాసేపటికి వర్షం కూడా తగ్గిపోయేసరికి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి కారులో విరాట్ మ్యాన్షన్కి వెళ్ళిపోయారు. వెళ్ళగానే ఇద్దరు డ్రెస్ మార్చుకోవడంతో దీక్షిత హుషారుగా కిందకొచ్చి విరాట్కి తనకి ఇష్టమైన డిన్నర్ ప్రిపేర్ చేయమని లిస్ట్ ఇస్తూ ఉంటే విరాట్ అది చూసి నవ్వుతూ వెనుక నుంచి హక్ చేసుకోవడంతో దీక్షిత కంగారుగా పని వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళు సిగ్గుపడుతూ ముందుకి తిరిగిపోతే విరాట్ ఏంటిది అని కంగారు పడుతున్న దీక్షితతో, ఇన్ని రోజులు నీ బిహేవియర్కి కారణం ఏంటో తెలియక నాకు పిచ్చెక్కిపోయింది. ఎన్నాళ్లకి నీకు గతం గుర్తొచ్చింది, ఆ హ్యాపీనెస్ నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు అన్నాడు. అయితే మాత్రం పనివాళ్ల ముందు ఇలా హక్ చేసుకోవచ్చా అని దీక్షిత సిగ్గుపడుతుంటే, అబ్బా కొత్తగా సిగ్గుపడతావేంటే,
ముందులాగా ఉండు అని మారం చేసేసరికి ఉంటాను బాబు. కానీ మన కోసమే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఎవరోలాగా ఉన్నాం కదా అని దిగులుగా చెప్పింది. అవును. ఇప్పుడు నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సరే నాకు చిన్న వర్క్ ఉంది జాగ్రత్త. ముఖ్యంగా ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకు. ఒకవేళ లిఫ్ట్ చేసి ఏమైనా వాగితే, వచ్చాక విరాట్‌తో మాట్లాడండి. నేనేం మాట్లాడనని చెప్పు అని విరాట్ అనగానే, ఎవరి గురించి చెప్తున్నాడో అర్థమై సరేనని చెబుతూ జాగ్రత్త. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈరోజు డిన్నర్ నేనే తినిపిస్తా అనగానే విరాట్ అలాగే బేబీ అంటూ నవ్వుతూ వెళ్ళిపోవడంతో దీక్షిత సిగ్గుపడింది. స్టూడెంట్స్ వర్క్స్ చూసుకోవడం అయితే స్టార్ట్ చేసింది కానీ, అదంతా కొత్తగా అవ్వడంతో కొంచెం స్టాటిస్టిక్స్‌లో మిస్టేక్స్ చేయడంతో అది అర్థమైన కారణం, ఇదంతా కరెక్ట్ చేసి మళ్ళీ రేపటి నుంచి ప్రాపర్‌గా వర్క్ చేసి నా దగ్గరికి తీసుకురా అని చెప్పడంతో ఏడుపు మొహం వేసుకొని వెళ్తున్న దక్ష మొబైల్ రింగ్ అయింది. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో పక్కన ఎవరో మేడం మీ మొబైల్ మోగుతుంది అంటూ చెప్పడంతో థాంక్స్ అని చెబుతూ ఫోన్ లిఫ్ట్ చేయగానే దక్ష అని దీక్షిత సంతోషంగా పిలవడంతో అక్క గొంతు కొత్తగా అనిపించడంతో ఏమైందక్కా? ఎందుకంత హ్యాపీగా ఉన్నావని అడిగింది. నీకింకా అర్థం కాలేదా? నాకు గతం గుర్తొచ్చిందని చెప్పడంతో దక్ష షాక్ అయ్యి నువ్వు నిజమే చెప్తున్నావా అక్క? అని అడిగింది. నిజమే. నా విరాట్ ప్రేమ మళ్ళీ నేను పొందబోతున్నానని సంతోషంగా చెప్తుంటే ఇప్పుడు కొత్తగా పొందేదేంటక్కా? నువ్వు 3 ఏళ్ళు దూరంగా ఉన్నా కూడా బావగారు నీకోసమే ఆలోచిస్తున్నారు. నిజంగా నీకింత త్వరగా గతం గుర్తొస్తుందని నేననుకోలేదు అంది. సరే నువ్వైతే ఇంటికి రా. మనం చాలా మాట్లాడుకోవాలి అని చెప్పడంతో, ఇప్పుడు రాలేనక్కా అని చెప్పింది. ఎందుకే? ఎందుకు రాలేవు? అంది దీక్షిత. అది కరుణ గారు నా మీద పీకల వరకు కోపంగా ఉన్నారు అని చెప్పడంతో, అప్పుడు దీక్షితకి కరుణ విషయం గుర్తొచ్చి నిజం చెప్పవే. విరాట్ గారు నాకు చెప్పిందంతా అబద్ధమే కదా! మరేదో కారణం ఉంది అని అంది దీక్షిత. దక్ష ఆలోచిస్తూ అవన్నీ ఫోన్‌లో మాట్లాడుకుంటే బాగోదక్కా అని అంటూ ఉంటే, ఏం కాదు విరాట్ కర్ణగారిని మేనేజ్ చేస్తాడు. ఇప్పుడే డ్రైవర్‌తో కారు పంపుతున్నాను. నువ్వు రావాల్సిందే అని చెప్పడంతో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది కానీ గతం గుర్తొచ్చిన తర్వాత అక్కతో మాట్లాడాలని అనిపిస్తుంది. దాంతో బయట వెయిట్ చేసి కారు రావడంతో ఎక్కి వెళ్ళిపోతే అదంతా సీసీటీవీ నుంచి మానిటర్ చేస్తున్న కర్ణ కళ్ళు ఆహా! అనుకున్నాడు. గతం మర్చిపోయిన తర్వాత ఎప్పుడూ సీరియస్‌గా ఉండే అక్క, మళ్ళీ పాత అక్కగా మారిపోయేసరికి దక్ష కూడా అన్నీ మర్చిపోయి దీక్షితతో ముచ్చట్లు పెడుతూ చాలా టైం గడిపేసింది కానీ, ఆమెకి మనసులో కర్ణ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం మాత్రం అలాగే ఉంది. దీక్షితతో మాట్లాడుతూ విరాట్ కోసం ప్రిపేర్ చేసిన వంటలన్నీ ఆమెతో కలిసి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెడుతూ ఉంటే విరాట్ వచ్చి, "డిన్నర్ సంగతి తర్వాత. ముందు మనం ఐస్ క్రీమ్ పార్టీ చేసుకోవడానికి వెళ్దాం పదండి" అన్నాడు. "ఏం పార్టీ బావ" అని అడిగింది దక్ష. "నిన్ను తింగర్ది అని అనడం కరెక్టే" అని విరాట్ నవ్వడంతో దీక్షిత విరాట్ అంటూ సీరియస్ అయ్యేసరికి "అమ్మ తల్లి నీ చెల్లెల్ని నేనేం అనట్లేదు. నీకు గతం గుర్తొచ్చింది. మనం మళ్ళీ మన ప్రేమ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఆ శుభ సందర్భంగా పార్టీ అంటూ ఉంటే అయోమయంగా మీ చెల్లెలు మాట్లాడుతుంటే ఇంకేం చెప్పమంటావు" అన్నాడు. అయ్యో! నాకు ఆ విషయం అసలు తట్టలేదు బావ. కానీ నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే కర్ణగారి వల్ల ఇంట్లో అందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు లేట్ అయితే దీనంతటికీ కర్ణగారు కారణం అని మాత్రమే అనుకుంటారు అంది. ఏం కాదులే అకాడమీలో లేట్ అయిందని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ నవీన్‌కి విషయం చెప్పాను అని చెప్పడంతో ఇక దక్ష ఏమీ మాట్లాడకుండా వాళ్ళతో కలిసి బయలుదేరితే సగం దూరంలో విరాట్ గారు ఆపేసరికి అయోమయంగా చూస్తున్న దక్ష షాక్ అయ్యే రేంజ్‌లో కర్ణ కారెక్కి కూర్చుని కనిపించడంతో నోరు పెద్దగా తెరిస్తే ఈ టైంలో బయటకెందుకు రమ్మన్నావురా? అని అడిగాడు కర్ణ.
నేను ఏ విషయానికైతే హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పు బావా అని అనగానే కర్ణ విరాట్ వైపు కోపంగా చూస్తూ బావా ఏంట్రా బావా అని అన్నాడు. ఓ సారీ బ్రో కదా అని సాగదీస్తూ వెనక్కి తిరిగి చూడ్డంతో కర్ణ అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అక్క చెల్లెలు ఇద్దరూ తననే బిక్కుబిక్కుమంటూ చూస్తూ కనిపించారు. కర్ణ సీరియస్గా దక్ష వైపు చూస్తుంటే నేను నిజంగా మీరు ఇచ్చిన వర్క్ ఫాలో అవ్వాలనుకున్నాను, కానీ మా అక్కకి పాస్ట్ గుర్తొచ్చిందని తెలిసి ఆనందం భరించలేక వచ్చేసాను. రేపు నా వర్క్ పూర్తి చేస్తానని టకటక చెప్పేయడంతో వర్క్ ఏంటి అని అన్నారు విరాట్, దీక్షిత. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.